నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి ముందు శానిటేషన్, పేషెంట్ కేర్ టేకర్, సెక్యూరిటీ, ఎలక్ట్రీషియన్ విభాగాలలో పనిచేస్తున్న సిబ్బంది ధర్నా నిర్వహించారు. గత 6 నెలలుగా జీతాలు రావడం లేదని, తమపై కాంట్రాక్టర్లు దురుసుగా మాట్లాడుతున్నాడని ఆరోపించారు. జీతాలు లేకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీతాలు చెల్లించే వరకు విధులను బహిష్కరిస్తామని సిబ్బంది హెచ్చరించారు. చెప్పిన తర్వాత కూడా సరే శేఖర్ చేయడం లేదు, చిక్కలని చెప్పిండు. తర్వాత కూడా ఎటువంటి కూడా ఎంతవరకు తినడం లేదు, చాలా ఇబ్బంది పడుతుంది. 6 నెలల నుంచి జీతాలు చేసుకుంటూ పని చేసుకుంటూ కూడా చాలా ఇబ్బంది పడుతుంది. వాళ్ళు వెళ్తలేని పరిస్థితి వాళ్ళకు. దయచేసి వీళ్ళందరూ కూడా జీతాలు ఇప్పించి మాకు సాయం చేయాలని చేస్తున్నాం సార్. ఇంకోటి ఇలా ఎవరైనా గట్టిగా అడిగితే తీసేస్తాను కాంట్రాక్టర్. ఇంతకుముందు కూడా రమేష్ కూడా తీసేసాడు, తర్వాత విజయ్ వెళ్ళిపోయింది. తర్వాత ఎవరు గట్టిగా అయినా కూడా తీయడానికి ఆయన చేస్తున్నాడు. మరి ఇన్ని సంవత్సరాలు పనిచేసి లాస్ట్కి వస్తే ఇప్పుడు తీసేసే వాళ్ళు ఏం పరిస్థితి ఏం కావాలి సార్? ఇది ఒక పద్ధతి కాదు. ఎందుకంటే కడుపులో మండినప్పుడే వాడు అడుగుతాడు, కడుపులో మంది ఎవరు అడిగాడు. 6 నెలల నుంచి జీతాలు చేసుకుంటూ పోతే ఎట్లా చేస్తాడు? పరిస్థితి కాదు. దయచేసి ఇది కూడా చేసుకొని మాకు జీతాలు ఇప్పేదని కోరుతున్నాం. పేరు మంజుల సార్, మంజుల. నేను పేషెంట్ కేర్ కింద చేస్తున్నా. 8 ఇయర్స్ నుంచి చేస్తున్నా. కాకపోతే సాలరీస్ ఎప్పుడు ఏ ఒక్క రోజు కూడా రెగ్యులర్ రాకపోతుండే. ఇంతకుముందు ఉన్న కాంట్రాక్టర్ అని ఒక 2 మంత్స్ 3 మంత్స్కి ఒకసారి ఇస్తుండే. ఇప్పుడు వచ్చిన కాంట్రాక్టర్ అయితే 6 మంత్స్ అవుతుంది సార్. మాకు అసలు సాలరీస్ లేవు. మా ఫ్యామిలీలో ఎవరికైనా సిక్ అయినా కానీ చూపించుకునే పరిస్థితి లేదు. మాకు అసలు హాస్పిటల్లో వేస్తున్నాం, సాలరీస్ లేవు. మేము సిక్ అయినా కానీ ఒక రోజు ఎక్స్ట్రా ఒకవేళ ఆఫ్ తీసుకున్నా కానీ మాకు సాలరీ కట్ అవుతుంది. అట్లా రెగ్యులర్గా సాలరీస్ కూడా లేవు. మాకు ఏమైనా గట్టిగా మాట్లాడితే తీసేస్తామని భయపెట్టిస్తున్నారు. జీతాలు ఒక్క రోజు ఎక్స్ట్రా మేము ఏమైనా ఇబ్బంది ఉంది, ఫీవర్ వచ్చినా కానీ సాలరీ కట్ అవుతుంది. కాంట్రాక్టర్ ఎవరు మీరు గట్టిగా మాట్లాడితే సార్, నేను మాట్లాడినా ఇంకెవరన్నా ఆయమ్మ మాట్లాడినా సరే, మీరు ఎవరు వచ్చి ఇట్లా గట్టిగా మాట్లాడినా సరే ఎదురు మాట్లాడతారా అని చెప్పేసి తీసేస్తాను భయపెట్టిస్తున్నారు. ఆయనకు భయపడి ఎవరు మాట్లాడతలేరు. ఎన్ని రోజులని ఇట్లా దాక్కొని ఉంటారు సార్. అందుకని చెప్పేసి మేము ధర్నా చేయాలనుకుంటున్నాము. మాకు సాలరీస్ రెగ్యులర్గా ఏమని చెప్పండి. మాకేమన్నా అయినా కానీ మాకు కనీసం ఏం ఇన్సూరెన్స్ కూడా అట్లా ఏం లేదు. ఆ సాలరీ మళ్ళీ పిఎఫ్ కూడా సగం కట్ చేస్తాడు. అది రెగ్యులర్గా ఎంత వేస్తాడో కూడా కనీసం మాకు చెప్పాడు. మాకు పిఎఫ్ నెంబర్, యూనియన్ నెంబర్ ఏమి ఇయ్యాడు ఆయన అసలు. మాకు యూనిఫామ్స్ కూడా మేము వచ్చినప్పుడు 8 ఇయర్స్ కింద ఒక ఆఫరాన్ని ఇస్తే ఇంతవరకు ఒకటి కూడా లేదు అసలు. మా సొంతం పైసలతో చేసుకోవాలంట. మళ్ళీ సాలరీస్ కూడా రెగ్యులర్ రావు సార్. మేము ఏమన్నా గట్టిగా మాట్లాడితే మమ్మల్ని బెదిరిస్తారు కదా. మాకు సాలరీస్ ఇచ్చేంత వరకు, మా జీతాలు వేసేంత వరకు మేము పని బంద్ పెడుతున్నాము. ఎటువంటి డిపార్ట్మెంట్లో కానీ ఏం పని చేయొద్దు అనుకున్నాం. మాకు సాలరీస్ వేసినట్టని మేము ఇళ్ళకి వెళ్ళిపోతాము. సాలరీస్ ఇచ్చేంత వరకు మేము ధర్నాలనే కూర్చుంటాం. జీతాలు వెంటనే 6 నెలల జీతాలు వెంటనే 6 నెలల జీతాలు వెంటనే సెక్యూరిటీ కేర్ జీతాలు వెంటనే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత 6 నెలల జీతాలు 6 నెలల జీతాలు 6 నెలల జీతాలు కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత. నా పేరు రేవతి సార్ అని చెప్పాను. ఇంకా ఆడిపోయి ఫోన్ చేసి నేను డ్యూటీలో మిమ్మల్ని తీసేస్తాను. మరి జీతాల గురించి కూడా అడగొద్దా సార్? మేము కష్టం చేసుకుంటానే వాళ్ళు. కార్మికులు వచ్చిర్రు, వాళ్ళది ఏ అవసరానికి వచ్చిర్రు అని కనుకోడా కారు ఎక్కిపోతానే ఉంటుంది. ఆగు సార్ అంటే కూడా అవసరం కనీసం మన ఇంతకుముందు రావాలన్న ఒకసారి జాగ్రత్త అయింది అసలు లేదు. తర్వాత లేదు జాగ్రత్త కాలు లేదు. తర్వాత ఎప్పుడు స్టేట్మెంట్ అడుగుతారు సార్. బ్యాంక్ పోతే దాంట్లోకే 800 అవుతుంది. తెచ్చినప్పుడు 800 ఆయన స్టేట్మెంట్ ప్రతి నెల అడుగుతారు. జీతాలు అడుగుతా స్టేట్మెంట్ రిమైండ్ చేసిన ఆయనకు వస్తా అన్నాడు. ఆయన 2 డేస్లో వచ్చేసి రిమైండింగ్ అమౌంట్ అడ్జస్ట్ చేస్తా అన్నాడు. చేయలేకపోతే మనం యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చైర్మన్ కాబట్టి ఒక మాట చెప్పేసేసి ఇట్లా ఇబ్బంది అవుతుంది సార్. ఇంతకుముందు కాంట్రాక్ట్ ఉన్నప్పుడు ఇలాంటి పెద్ద జరగలేదు. ఇలా చెప్పదు మా వారికి రాలేదు దృష్టి.